హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తెలుగు విహారీ. ఈరోజు మనం అడవిలో ఒక కొండ గృహలు ఉన్నాయి. ఆ గృహల్లో జంతువులు ఉంటాయని చెప్పేసి మనకి చెప్పారు. ఈరోజు నైట్కి మనం అక్కడ స్టే చేసి ఏమన్నా మనకు కనిపిస్తాయేమో చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో. చాలా పెద్ద కొండలా కనబడుతుంది. కొండ మొత్తం ఎక్కాల మనం. ఈ గృహలు చాలా పెద్దగా ఉన్నాయి. గృహ అంటే గృహనండి, ఇలా ఉండాలి. పాములు ఉంటాయంటారా? మనం జంతువులు ఉంటాయన్నారు కానీ వస్తున్నాం. ఉన్నట్టు జంతువులు ఉంటాయంటారు ఇందులో. జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి. కనపడడం చూడాలి కానీ ఇలాంటి ప్లేస్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఎక్కలేకపోతుంది బాబు. నేనైతే తేలిక మనిషిని ఎలాగ నెక్కెత్తాను ట్రైన్. అమ్మ బాబోయ్. ఈ మొత్తం రాళ్ళు గృహల లోనకు ఉన్నాయి. ఏదో ఇగో ఇక్కడ ఇదంతా జంతువులు ఉన్నట్టుగానే ఉంది. మరి ఇప్పుడు ఏమంటారు, ఇంకా లోనకి ఉంది. అలాగా చాలా లోనకి. అంత లోనకి అయితే మనం దూరే అంత లేదు. హైట్ చాలా తక్కువ ఉంది. ఇటు సైడ్ ఇక్కడ ఇలాగ ఒకటి ఉంది. చిన్న చిన్న హోల్స్ లా ఉన్నాయా? చిన్న చిన్న గుహల్లా ఉన్నాయి. చిన్న చిన్నవి ఇంకా అలా లోనకి ఇంకా అలా అలా ఉన్నాయి. ఇదంతా నైట్గా ఇక్కడ ఏదో ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ నేను నైట్ పడుకున్నట్టుగా ఉంది ఇదంతా. ఇక్కడ పడుతుంది. ఇవన్నీ అడవి జంతువులు అయ్యి ఇక్కడ తిరిగినట్టుగానే ఉన్నాయి. మనం ఈరోజు ఇక్కడ అయితే మొత్తం కొంచెం ఓపెన్ ఉంది. ఇదిగో రాత్రి ఇక్కడే వేసింది. మరి ఏ జంతువు అంటారు ఇది? మనం ఇక్కడ రెడీ చేసుకొని ఉందాం. అప్పుడు ఈ చుట్టుపక్కల ఏమన్నా వచ్చినాయి చూడొచ్చు. ఇదంతా మాత్రం చాలా పెద్ద రాయ, చాలా హైట్ ఉంది ఇది. ఇదంతా ఒకసారి అక్కడ లోనకి వెళ్ళి చూద్దామా? ఈ లోన ఇటు అటు కూడా మనకి రూట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండడానికి అయితే సేఫ్ ఏమో. మరి ఒకసారి చూద్దాం ఎంత హైట్ ఉంది.
మనకిప్పుడు బిర్యానీ రెడీ అయింది. మనం ఈరోజు ఇలాగా గృహలో చిన్నది సెట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనం చూద్దాము. ఇప్పుడు టైం అయితే కనుక 8:40 8:40 43 నిమిషాలు అయిందండి అది. మరి ఏ టైంకి జంతువులు బయటకు వస్తాయి అనేది చూడాలి. ఇప్పుడు వరకు అయితే ఇంకా ఏమీ రాలేదు. మనం కొంత టైం వెయిట్ చేసి చూద్దాము. బయటికి వెళ్ళకుండా అయితే ప్రస్తుతానికి ఇలా ఉన్నాము. కొంచెం మనం ఇలా సైలెంట్గా ఉంటే ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. వచ్చే చూసి ఏం చేద్దాం, పరిగెడదామా అంటే ఇదొక ఎక్స్పీరియన్స్ కొత్తది. ఉండాలి కదా. ఎంత సైడ్ అవుతుందో చూడండి. పరిగెట్టి పక్షులు అయితే అరుస్తున్నాయి, నెమళ్ళు కూడా అరుస్తున్నాయి, కానీ మనం వీడియో తీసుకున్నప్పుడు అయితే ఏం అరవట్లేదు. ప్రస్తుతానికి అయితే దగ్గరలో నెమళ్ళు ఉన్నాయి. ఇంకా అవి చూసి అయ్యన్న ఫోటో తీసుకుంది సార్. ఇందాక మనం చూసాం కదా అవి ఇక్కడ అట్లా దేట్లి అంటారు. అవి ఆనవాళ్ళు అయ్యా నాకు తెలిసి అయితే ఈ ఏటి పందులు అని చెప్పి అనుకుంటున్నాను. ఎంత ఉంటాయండి? వేట పందులు. వేట పందులు ఉంటాయి, పెద్దగానే ఉంటాయి. అంటే ఈ ముళ్ళ పందులు అంటాం కదా, పందులు ఉంటాయి. ముళ్ళు గట్ట గిరేస్తాయేమో. అదే వాటి మీదకి మనం వెళ్తే మన మీదకి అవి ముళ్ళు గిరేస్తాయి. మరి చాలా షార్ప్గా ఉంటాయంట, అవి షూట్ చేస్తాయంట. అవి ఇలాంటి గుహల్లోనే ఉంటాయి అని చెప్పి అంటారు. మరి మనం ఎప్పుడు అవి ఉన్నట్టుగా మనకైతే చూద్దాం. ఎప్పుడు మనం కూడా చూడలేదు అలాంటి. ఇప్పుడన్నా చూద్దాం. ప్రస్తుతానికి ఇది కానీ హైట్ కూడా పెద్ద, ఇదే హైట్ ఉంది. సరిపోయింది, నా హైట్ ఉంది. నీ హైట్ ఉన్నది నీకు బాగానే ఉంటుంది, కానీ మాకు ఇంకా లోనికి అయితే ఇంకా అంతగా లోనికి మనం వెళ్ళాము. మరి ప్రస్తుతానికైతే ఇది బాగానే ఉంది. అటు సైడ్ గృహాలకి అది వాటిని ఏమంటారు, కన్నాలు. పక్క వాటిల్లో అయ్యి, ఇటు పక్క వాటిల్లో మనం. మరి ఈ గుహల్లోనైతే ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవన్నీ కూడా బాగా తిరిగినట్టు. లైట్ ఇది ఈయన లైట్ ఎత్తు కనిపిస్తాము. పారిపోతుంది. అల్లదుకో దూరిపోయింది కన్నా. టైం ఎంత ప్రశాంత్? 2:23 ఎంత అయింది ఒకసారి చూడు. కనిపించట్లేదు ఇందులోకి. చూడండి ఎక్కడ ఎట్టు కనిపించింది. ఇప్పుడు సప్పుడు ఎంత అయింది?
ఇక్కడ చెప్పు అలా పోతున్నట్టుంది ఇది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం నైట్ అయితే ఇలాగ గృహలో ఉన్నాము, కానీ జంతువులు అయితే మాత్రం ఏమీ కనిపించలేదు. సౌండ్లు అయితే బాగా చేసినాయి, చాలా ట్రై చేసాం మీకు చూపించడం కోసం అని చెప్పి, మనకి ఏమి కనిపించలేదు. కానీ ఇలాంటి చోట ఉండడం అయితే మాత్రం ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ లాగానే ఉంది. ఈ బయట లొకేషన్ ఇక్కడి నుంచి బాగా హైట్లో ఉన్నాం మనం, అది చూద్దాము. మనం ఉన్న చోట నుంచి ఇది మనకి వ్యూ పాయింట్ అయితే ఇది బాగా హైట్లో ఉన్నాం మనం. ఇక్కడ నైట్ ఇదంతా కూడా చెక్ చేసాం. మనం ఉన్నది అక్కడ స్టేయింగ్కి. ఇదంతా బాగా పెద్ద రాయ, ఇలాంటి చోట ఉన్నాము. జంతువులు కనిపిస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేసాము, కానీ వచ్చాయి కానీ మనకి అవ్వలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో పైన మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.